హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వెజ్ మంచూరియా చేసుకోవడం కోసం ఒక పెద్ద క్యాబేజ్ని సన్నగా తురుముకొని వాటర్ అన్ని తీసేయాలి. అలాగే 4 క్యారెట్లని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న తడి సరిపోతుంది. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మంచూరియన్ బాల్స్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇలానే మిగిలిన బాల్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ మంచూరియన్ బాల్స్ని పిల్లలైతే ఒట్టివే తినేస్తారు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ అంతా తీసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని పోసి కొన్ని వాటర్ని పోసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని సగం వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. మంచూరియా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది.